పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. ఫినాలిక్ ఫోమ్ ప్యాడ్స్ అండి. ఇది జిఎస్ఎల్వి మన శాటిలైట్ రాకెట్కి ఇన్సులేషన్, క్రయోజెనిక్ ఫ్యూయల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి వాడే థర్మల్ ఇన్సులేషన్ ఫోమ్. ఇది యాజ్ వెల్ యాజ్ ఫైర్ రెసిస్టెంట్ ఫోమ్ ఆల్సో. దీన్ని మనము ఏప్రిల్ లాంచింగ్ జిఎస్ఎల్వికి ఈ ప్రోడక్ట్ ఇస్తున్నాము. ఇది 340 ప్యాడ్స్ మనకు ఈచ్ రాకెట్కి అవసరం ఉంటుంది. ఫస్ట్ టైం ఇన్ ఇండియా మనం ఈ ప్రోడక్ట్ జిఎస్ఎల్వికి సప్లై చేస్తున్నాము. తర్వాత ఈ ప్రోడక్ట్ కాకుండా మేము ఇండియన్ రైల్వేస్కి కూడా ఈ ప్రోడక్ట్ ఇస్తున్నాము. ఇది మన ఆల్స్టమ్ ఏదైతే ఉందో, మన ఆల్ మెట్రో కోచెస్ మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు కదా, వాళ్ళు అప్రూవ్ చేసిన ప్రోడక్ట్ అన్నట్టు. ఇది మన ఆల్స్టమ్ క్లయింట్స్ అందరికీ మనం సప్లై చేస్తున్నాము. దీన్ని యూరోప్ ఇండియన్ రైల్వేస్కి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనము యూరోపియన్ స్టాండర్డ్ మీట్ అవుతుంది అన్నట్టు. EN 45545 రైల్వే స్టాండర్డ్ మీట్ అవుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ మనం చేస్తున్నాము. ఇది ఇండియాలో మనం ఫస్ట్ టైం చేస్తున్నాము. సో ఆల్ ఇండియన్ రైల్వేస్కి మనకు సప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మన ఇక్కడ తెలంగాణ నుంచి, పర్టికులర్గా తెలంగాణ నుంచి మనం ఇస్రో లెవెల్, శాటిలైట్ లెవెల్కి, మెట్రో ట్రైన్స్కి, మన హైదరాబాద్లో కూడా మెట్రో వాడుతున్నారు కానీ మెట్రోలో మన ఫోమ్ ఉంటుందని ఎవరు తెలియదు. సో ఈ విధంగా మనము అన్ని రంగాలకు చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ అట్లీస్ట్ మాకు ఏదైనా తగిన సహకారం అందిస్తే ఈ కంపెనీ మనం ఇంకా ఎంతో వృద్ధి చేసుకోవచ్చు అన్నట్టు. మనము ముఖ్యంగా మన భారత రక్షణ రంగానికి సంబంధించిన ఈ ప్రోడక్ట్స్ను ఇంకా మనం ఫ్యూచర్లో డెవలప్ చేయొచ్చు. మాకు ఏ ప్రోడక్ట్ అంటే ఆ ప్రోడక్ట్ మేము చూసిన వెంటనే డెవలప్ చేసినాం. అట్లనే ఆర్మీ ట్యాంక్స్ ఇన్సులేషన్ కానీ, ఇస్రోకి కానీ, రైల్వేస్కి కానీ, మెట్రోకి కానీ, సో ఇలా అన్నీ చేస్తూ పోతున్నాము. మాకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రోత్సాహం అందిస్తే డెఫినెట్గా మనం ఇంకా ముందుకు తీసుకుపోయే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుందండి. పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా, పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే, చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా. నవ్వేవాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోగా, మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా. మేము 2004లో ఈ కంపెనీ స్టార్ట్ చేసాము. సో మేము 30,000 ఇన్వెస్ట్మెంట్, వెరీ లో ఇన్వెస్ట్మెంట్. బికాజ్ మా ఫాదర్స్ ఇద్దరు టీచర్సే, అతను ఫాదర్ టీచరే, మా ఫాదర్ టీచరే. సో ఓన్లీ 30,000తోని స్టార్ట్ చేసినాము. ఇంట్లో పేరెంట్స్ కూడా అరే ఎందుకు వద్దు మనకి బిజినెస్లు ఇవన్నీ ఎందుకు, జాబ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎంతసేపు టీచర్ జాబే చేస్తే బెటర్ అనే ఆలోచన ఉంటుంది కదా. సో అది కాదని మేము ఫస్ట్ టైం మనము ఇండస్ట్రీకి ఫస్ట్ జనరేషన్ అన్నట్టు, మా ఫ్యామిలీలో మాదే ఫస్ట్ జనరేషన్ అన్నట్టు. సో తర్వాత మేము స్టార్టింగ్లో ఒక ఫ్లోరల్ ఫోమ్ అని ఆ ప్రోడక్ట్తోని స్టార్ట్ చేసాము. ఫ్లోరల్ ఫోమ్, తర్వాత ఫుట్ ఇంప్రెషన్ ఫోమ్ అని 2004లో మన ఫ్లోరల్ ఫోమ్ ఏమో ఈ ఫ్లవర్ డెకరేషన్లో యూజ్ చేస్తారు. అండ్ ఫుట్ ఇంప్రెషన్ ఫోమ్ వచ్చి ఇది మన
కస్టమైజ్డ్ ఫుట్వేర్ చేయడానికి వాడతారు. ఇది కస్టమైజ్డ్ ఫుట్వేర్ ఎవరికంటే డయాబెటిక్ పేషెంట్స్కి, మన ఆర్థోపెడిక్ పేషెంట్స్కి, వాళ్ళకు డైరెక్ట్ షాప్లో పోయి షూస్ కొనుక్కోలేరు. వాళ్ళకు కస్టమైజ్డ్ స్పెషల్ షూస్ తయారు చేయాల్సి వస్తుంది కదా, వాళ్ళకు మా ఫోమ్ ఇచ్చి దాంతో ఇంప్రెషన్ తీసుకొని చేస్తారన్నట్టు. సో ఆ 2 ప్రోడక్ట్స్తో మా కంపెనీ స్టార్ట్ చేసామన్నట్టు. స్లోగా చేస్తూ ఉండగా ఇంకా ఈ మన ఇన్సులేషన్ ఫోమ్ కూడా చేయాలనే ఆలోచన వచ్చింది. ఇన్సులేషన్ ఫోమ్ బయట ఈ కమర్షియల్ కాంప్లెక్స్లలో కానీ, డిఫెన్స్లో కానీ, రైల్వేస్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, ఇక్కడ అన్నిట్లలో ఉందని తెలిసి స్లోగా మనం దీని మీద ఫోకస్ చేద్దామనే ఉద్దేశంతో మనం ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసామన్నట్టు. సో ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము స్లోగా ఇండియన్ రైల్వేస్కి స్టార్టింగ్లో ట్రబుల్స్ అన్ని మనం ఫేస్ చేసాము. ఎందుకంటే అన్ని అప్రూవల్స్ ఉండాలి దీనికి. సింపుల్గా ఏదో మనం ప్రోడక్ట్ చేసినాం కదా అని తీసుకోమంటే తీసుకోరు. సో ప్రతిదానికి మనం అప్రూవల్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. సో అన్ని విధాలా మనము ముందుకు పోయి ఇప్పుడు ఏంటంటే మనం ఇస్రో కూడా రాకెట్ లాంచ్ ఇన్సులేషన్కి కావాల్సిన ఫ్యూయల్ ఇన్సులేషన్ కావాల్సిన ఫైర్ రెసిస్టెంట్ థర్మల్ ఇన్సులేషన్ ఫోమ్ చేసే స్థాయికి వచ్చినాము. సుఖజీవన్ రెడ్డి కలిసి మేము చాలా ప్రోడక్ట్స్ డెవలప్ చేసాము. ఒకటి ఫ్లోరల్ ఫోము, ఫుట్ ఇంప్రెషన్ ఫోమ్ అండ్ ఇన్సులేషన్ ఫోము. ఇన్సులేషన్ ఫోమ్ వచ్చేసి మేము రీసెంట్గా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసాము. ఆ ప్రోడక్ట్ వచ్చేసి మనము జిఎస్ఎల్వి రాకెట్ ఇన్సులేషన్కు వాడుతున్నారు. ఒక్కొక్క రాకెట్కి జిఎస్ఎల్వి రాకెట్కి 340 ప్యాడ్స్ యూజ్ చేస్తారు. ఈ ప్యాడ్స్ అన్ని రకరకాల సైజు, ఆల్మోస్ట్ 25 సైజెస్ ఉంటాయి వాళ్ళవి. ఈచ్ సైజు కొన్ని నెంబర్స్ ప్రకారము మేము మ్యానుఫ్యాక్చర్ చేసాము. అవి ఏంటంటే మేల్ ఫీమేల్ టెంప్లెట్ ప్రకారము వాళ్ళు ఇన్సులేట్ చేసి యూజ్ చేస్తారు. ఈ యూ టైప్ ప్యాడ్స్ ఇవి నార్మల్ ప్యాడ్స్. వీటిలో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఈ ప్యాడ్స్ ఈచ్ రాకెట్కి 340 నంబర్స్ యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎవ్రీ ఇయర్ 3 నుంచి 4 లాంచెస్ జిఎస్ఎల్వి లాంచెస్ ఉంటాయి. ఈచ్ లాంచ్కి 340 నంబర్స్ యూజ్ చేస్తున్నారు. మేము ఫస్ట్ లాంచ్కి ఏప్రిల్ జిఎస్ఎల్వి లాంచ్, అది నాసా శాటిలైట్ కూడా అందులో ఉంది. దానికి మేము ఈ మెటీరియల్ అంతా ప్రిపేర్ చేసాము, డిస్పాచ్ చేస్తున్నాము విఎస్ఎస్సికి, త్రివేంద్రంకి. అక్కడి నుంచి వాళ్ళు ఇస్రోకి పంపించి ఆ ప్రోడక్ట్ వాడతారు. ఇది వచ్చేసి రా ఫామ్లో ఉంది. ఫినిష్ ప్రోడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఆఫ్టర్ క్యాస్పాల్ కోటింగ్ ఫైనల్ ఫినిష్ ఇది. దిస్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ప్రోడక్ట్. ఫైనల్గా ఇట్లుంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది, కలర్లు డిఫరెంట్ కలర్లు, నీట్గా లేదు కదా. మొత్తం మనం ఒక కోటింగ్ ఇస్తామన్నారు, క్యాస్పాల్ కోటింగ్. క్యాస్పాల్ కోటింగ్ అంటే హై టెంపరేచర్కు తట్టుకుంటుంది. ఇంకా సపోజ్ ఇంకా ఎక్కువ టెంపరేచర్ వచ్చినా కానీ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. అది క్యాస్పాల్ కోటింగ్. ఫైనల్గా మనకి ఇలా ఉంటుంది. దీన్ని వుడెన్ బాక్స్లో ప్యాక్ చేసేసి మనము డైరెక్ట్ త్రివేంద్రం పంపిస్తాం. ఎన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేసాం? ఇప్పుడు మేము టెక్సాస్కి, యుఎస్ టెక్సాస్కి ఫుట్ ఇంప్రెషన్ ఫోము 5 to 6 కంటైనర్స్ దాకా ఎక్స్పోర్ట్ చేసాము. తర్వాత ఇప్పటి వరకు శ్రీలంకకి ఫ్లోరల్ ఫోమ్ ఒక 5 to 6 కంటైనర్స్ ఎక్స్పోర్ట్ చేసాము. మా ఫ్లోరల్ ఫోమ్లో వేస్ట్ను క్రష్ చేసేసి చైనాకు ఒక 10 to 20 కంటైనర్స్ ఎక్స్పోర్ట్ చేసాము. తర్వాత కెనడా, తర్వాత దుబాయ్ ఇన్సులేషన్ ఫోము, ఫ్లోరల్ ఫోము, సమ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసాం 5-6 టైమ్స్. బికాస్ ఆఫ్ చైనా యొక్క కాంపిటీషన్ వల్ల కొన్ని మా ఎక్స్పోర్ట్స్ అంత ఎంకరేజింగ్గా లేవు. ఇండిజినియస్గా వీఆర్ సప్లైయింగ్ సో మెనీ ఫీల్డ్స్ లైక్ డిఫెన్స్, ఏరోస్పేస్ అండ్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అండ్ స్టార్ హోటల్స్. ఈ ప్రోడక్ట్ స్పెసిఫై అయింది, ఇది సప్లై చేస్తున్నాము. ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. ఓన్లీ డిపెండ్ ఆన్ ది ఆఫ్టర్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇండియాలో మాకు డిమాండ్, ఇండిజినియస్గా ఉన్న ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రోడక్ట్ ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్కి బాగా డిమాండ్ వచ్చింది. అందువల్ల మాకు ఇనిషియల్గా మనకు ఆర్డర్స్ పికప్ అవుతున్నాయి. ఇప్పుడు మేము ఏ రేంజ్కైనా ప్రొడక్షన్ చేయడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే మాకు కొంచెము స్పేస్ కన్స్ట్రెయిన్, తర్వాత ప్లేస్ కన్స్ట్రెయిన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి ఓవర్కమ్ అయితే కనుక మనం ఎంతకంటే అంత పెంచవచ్చు. కొంచెము గవర్నమెంట్ నుంచి కూడా ప్రాపర్ సపోర్ట్ ఉంటే కనుక వీ కెన్ గో ఫర్దర్. ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. మాకు ఇప్పుడు 30 to 40 ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పటి వరకు. ఇంకా కూడా మేము ఒక 50 to 60 ఆల్మోస్ట్ 100 వరకు ఎంప్లాయ్మెంట్ తీసుకుపోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కస్టమర్ రేంజ్ పెరుగుతుంది. మా ప్రోడక్ట్స్ అన్నీ ఆల్ ఆర్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఫారిన్ కరెన్సీని మనం సేవ్ చేయొచ్చు. ఇండియన్ కరెన్సీ, ఇండియన్ ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటూ
ఫారిన్ కరెన్సీ కట్ డౌన్ చేసేసి ఇండిజినియస్గా మనము స్ట్రెంథనింగ్ చేయొచ్చు. మన డిఫెన్స్కు కావాల్సిన మెటీరియల్స్ కానీ, ఏరోస్పేస్ కావాల్సిన మెటీరియల్స్ కానీ ఇవన్నీ పెంచుకోవచ్చు. ఆ స్కోప్ ఉంటుంది. ఇలాంటి ప్రోడక్ట్స్కు ఇంకా ఫ్యూచర్, దేర్ ఇస్ ఎ బిగ్ ఫ్యూచర్ ఇస్ దేర్. వీ హ్యావ్ అదర్ ప్రోడక్ట్స్ ఆల్సో, లైక్ మైనింగ్ ప్రోడక్ట్స్ ఆల్సో we developed phenolic foam as a mining material. ఈ phenolic foam మైనింగ్ లో వాడే ప్రోడక్ట్ ఏంటంటే ఇది ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కంప్లీట్ గా ఆపగలుగుతుంది. ఏంటంటే ఈ ఫోమ్ తో మనం ఫైర్ వాల్స్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కోల్ మైన్ లో ఒక సైడ్ నుంచి వచ్చే ఎల్పిజి మీథేన్ గ్యాసెస్ లీకేజ్ ని అరెస్ట్ చేయగలుగుతుంది. తర్వాత ఎప్పుడన్నా కోల్ మైన్ టాప్ లేయర్ కొలాప్స్ అయినప్పటికీ కూడా ఈ ఫోమ్ ప్రొటెక్ట్ చేసి ఎంతవరకు కొలాప్స్ అయిందో అంతవరకు ఉంది, మిగతాదంతా ఇంటాక్ట్ ఉండి వాళ్ళ హ్యూమన్ డ్యామేజ్ జరగకుండా, ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఈ ఫోమ్ వాడచ్చు. ఈ కాన్సెప్ట్ వచ్చేసి బయట అన్ని కంట్రీల్లో యూజ్ చేస్తున్నారు. ఇండియాలో కొంచెం తక్కువ ఉంది బికాజ్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల, టెక్నాలజీ లేకపోవడం వల్ల. మేము సింగరేణి క్యాలరీస్లో కొన్ని ట్రయల్స్ కండక్ట్ చేశాము. అక్కడ సక్సెస్ఫుల్గా చేసి వాళ్ళకి రికమెండ్ చేశాము. బికాజ్ ఆఫ్ సమ్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఆర్డరు. అలా మా దగ్గర డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ మైనింగ్ సంబంధించి ఫైర్ ప్రొటెక్షన్ కానీ, మట్టి ఫాల్ కాకోకుండా కొన్ని కోటింగ్స్, తర్వాత టన్నల్ బోరింగ్ గ్రీజు, అలాంటివి కొన్ని ప్రోడక్ట్స్ డెవలప్ చేసి పెట్టాము మేము. వాటి యూసేజ్ కూడా ఫ్యూచర్లో పెరుగుతుంది బికాజ్ ఆఫ్ ఇండిజినియస్. ఇప్పుడు మనము మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వల్ల చాలా ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేయడానికి వీలు కలగడం లేదు. దానివల్ల ఇలాంటి మెటీరియల్ మనకు ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త ప్రోడక్ట్స్ ఏంటంటే, మేము బేసిక్గా R&D ఓరియంటెడ్ పీపుల్. మైసెల్ఫ్ అండ్ సుజీవన్ రెడ్డి, వీఆర్ బోత్ ఆర్ MSc కెమిస్ట్రీ. అందువల్ల మాకేమైనా కెమికల్ సంబంధించి ఏమైనా ఫార్ములేషన్స్ ఉన్నప్పుడు మా ఓన్ మేము డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అలానే మేము సో మెనీ కెమికల్స్ డెవలప్ చేసాము. ఫినాల్ సల్ఫోనిక్ యాసిడ్ అర్లియర్ మేము బయట నుంచి కొనేవాళ్ళము, అవి మేమే డెవలప్ చేసుకున్నాం. ఫినాలిక్ రెజిన్ కూడా మేమే బయట నుంచి కొనుక్కొని మేమే ప్రిపేర్ చేసుకుంటున్నాము. యూరిథేన్ ఫోమ్ తయారు చేయడానికి వాడే పాలియాలు కూడా మేమే ఇండిజినియస్గా చేస్తున్నాము. అది కంప్లీట్గా గ్రీన్ పాలియాలు. ఇట్ ఈస్ నాట్ ఏ కెమికల్. వీఆర్ సింథసైజింగ్ ఫ్రమ్ న్యాచురల్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్. అవుట్ ఆఫ్ క్యాస్టర్ ఆయిల్ వీఆర్ మేకింగ్ పాలియూరిథేన్ ఫోమ్. ఆ క్యాస్టర్ ఆయిల్ గ్రీన్ పాలియాలు వాడడం వల్ల మనం ఏమంటే 50% వరకు కెమికల్ని అరెస్ట్ చేయగలుగుతాం. న్యాచురల్ కాస్ట్ ఆయిల్ వాడి మనం ఎన్విరాన్మెంట్కి మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతున్నాము. దట్ ఈస్ గ్రీన్ పాలియాల్, గ్రీన్ ఫోమ్ అన్నట్టు. ప్రజెంట్ వాడే పాలియూరిథేన్ ఫోమ్ బయట ఉన్న ప్రోడక్ట్ అంతా కంప్లీట్గా కెమికల్లీ సింథసైజ్డ్. అవర్ పాలియూరిథేన్ ఫోమ్ ఈజ్ న్యాచురల్, గ్రీన్ ఫ్రమ్ సింథసైజ్ ఫ్రమ్ ఆయిల్స్, న్యాచురల్ ఆయిల్స్. అందువల్ల మా ప్రోడక్ట్ మోర్ యాక్సెప్టబుల్ టు ఎన్విరాన్మెంట్. ఇలాంటి మెటీరియల్స్ మా గ్రీన్ పాలియాల్స్ చాలా తక్కువ మంది వాడుతున్నారు. ప్రోడక్ట్స్ అన్ని ఓవరాల్ అన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్స్. మేము డెవలప్ చేసిన ప్రోడక్ట్స్ చాలా మటుకు ఉన్నాయి. ఇందులో పాలియాలు కూడా మేము న్యాచురల్గా అందరూ బయట నుంచి ఇంపోర్ట్ చేసి పాలియాలు వాడతారు, MDI పాలియాలు. అయితే మేము పాలియాలు మా ఓన్ సింథసైజ్ చేస్తాము యూజింగ్ న్యాచురల్ పాలియాలు. మా ప్రోడక్ట్స్ అన్నీ సౌత్ ఇండియాలో అన్నీ ఒక యూనిక్ ప్రోడక్ట్స్. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, టెక్నికాలిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ మెయింటైన్ చేస్తాము, సప్లై ఇన్ టైంలో సప్లై చేస్తాము. మేము ఇంకా పెంచడానికి మేము చాలా వరకు ట్రై చేస్తున్నాము, క్వాంటిటీస్ పెంచడానికి.